హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానే ఎరుగునట. అరే వశిష్ఠ, భూత భవిష్యత్ వర్తమాన కథా విధులు అమోఘ తపశక్తి సంపన్నులందరూ మారులు తీరియున్న ఎందు పేరోల గప్పున సురలోకేంద్రుడు దేవేంద్రుడు సత్యవ్రతముడు సంగము ఆరంభింప అచ్చటి వారెవ్వరికి తెలియని సత్యము నీ ఒక్కరికి మాత్రమే తెలిసినట్లు, నీ ఒక్కరి మొగములనే మృద్దు పొడిచినట్లు ఆ హరిశ్చంద్రుడు సత్య సంస్థ కూర్చి నిండు సభయందు నొక్కి వక్కాడించుగా వశిష్ఠ. తరతరంబుల నుండి అతని ఎంట పొట్ట పోషించుకున్నందులక హరిశ్చంద్రుడిపై నీకు అభిమానము. నీ అభిమానపు మాటలు ఆడుటకు నీకు రవ్వంతైన సిగ్గు లేదా ఏమి? అవునవును, నీకేమి సిగ్గు? నిరంతరం ఆ భ్రమాన్ని ఆపాదించుకుని లోకమున భూసునుండవను పేరు వెలుగుద్ది వారి ఎంట పురోహితులు జాయితో వారిచే భూరి విరాళములుగా మాంద్యములు గైకొన్న మీ విప్రులుగా సిగ్గు. నీకే లేని సిగ్గు మాచే ఎగ్గు గావికి ఒక సామాన్య మానవుల నిండు సభయందు సత్యసంతుడని సిద్ధాంతి గిరిచుంటారుగా వశిష్ఠ. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమునందు ఉంచినందుకు ఖండకావరమున దుడ్డు వచ్చి వెళ్ళడానికి చందమున మమ్మే అధిక్షేపించుతుంటివిగా. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరవుగా వశిష్ఠుడు నుడుగున హరిశ్చంద్రుడు సత్య సంధతనే పరీక్షించునంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలిచి మాతో పంతము వహించిన వశిష్ఠుడు వారెప్పగా మా ఇరువురి కలహమును చూసి ఆనందించినవుగా స్వాధికార గర్వాను మత వ్యర్థ ప్రలాపి. ఓరి దేవేంద్ర, నీకి అధికారము శాశ్వతమున తలచదు కాబోలు ఎక్కడి నీవా చెప్తామని వేడువులుగా అర్హుడు కాబోలు మా మనంబుల దోచనలో ఆడే నీ మూట ముల్లే చక్కన పెట్టుకుని హలో లక్ష్మణ కాళ్ళు వెంబడపోవలసిందే. అయినను ఓరే దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరవుగా వశిష్ఠుడు నుడుగున హరిశ్చంద్రుని భోంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దానిని నిర్వహించదా. ఈ లోకమున అనావశ్యకు నన్ను కోపిస్తున్ననియు నా కోపాంధకారమున కన్నులు గానుకనే చేసిన ప్రతిజ్ఞను నెరవేర్ప నా తపశక్తిని ధారపోసి బ్రహ్మాత్మ దురుగులు జారుకున్నాడని భావితుడు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందులే పరమార్థం ఎవ్వరెరుగుదురు. కావుననే జగదేక పూజ్యురాలుగు గాయత్రి మాత విశ్వరథుడినైన నన్ను విశ్వమిత్రుడిగా మార్చినది. విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పనులు చేయుచుండా ఎవరేమనను ఏమనుకున్నాను నాకేమి భయము. ఈ లోకములో మానవుడంతటి శక్తివంతుడు నిరూపించడికై దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపముగా వేరే స్వర్గము నిర్మించి త్రిశంకులందుంచితే అలాంటి త్రిశంకు స్వర్గ నిర్మాణ సంధాతను అపర బ్రహ్మను అమోఘ తపశక్తి సంపన్నుడు విశ్వామిత్రుడిగా అపజయ భయమా? దివ్య తపశక్తి సంధునందు భవ్యుడు నా సృష్టికి ప్రతి సృష్టి భవనమే రాజర్షి సాధించే అట్టి తపోరాశిదలప్ప అట్టి తపోరాశిదలప్ప వారి గజవాటిల్లు జయో వారి కవ్యవాటిల్లు జయ కావున నేను ఇప్పుడు ఆ హరిశ్చంద్రుని ఆస్థానముకు పోయి నే చేపట్టదలిచిన యజ్ఞార్థమై కొంత ధనము యాచించదా.
ఆ యాచించిన ధనము అతని కడనే భద్రంగా దాచి ఉంచదా. ఇది రాబోవు కాలముడికి పనికి వచ్చును, ఇది రాబోవు కాలముడికి పనికి వచ్చును. ఒకసారి చూడండి.